చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో మస్తాన్ సాయి అరెస్ట్ అయిందట. ఒరి మీ కేసు ఎటేటో పోయి ఇటు దాకా వచ్చిందిగా. మస్తాన్ సాయి అరెస్ట్. లావణ్య రాజ్ తరుణ్ కేసులో కదిలిన డ్రగ్స్ డొంక. వారికి మాదక ద్రవ్యాలు అందించింది అతడే. విజయవాడలో విచారిస్తున్న సెబ్ అధికారులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి గుంటూరు, బెజవాడ, హైదరాబాద్లో కొన్ని హోటళ్ల ద్వారా దందా. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే 4 అరెస్ట్ అయ్యారట. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్య కేసులో డ్రగ్స్ వ్యవహారం నిజమే అని తేలింది. వారికి మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన కీలక నిందితుడు టెకీ రావి సాయి మస్తాన్ సాయి విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు సోమవారం గుంటూరులో అరెస్ట్ చేశారు. వాస్తవానికి వేరొక కేసులో ఈ నిందితుడిని అరెస్ట్ చేస్తే, ఇది ఒక్క వార్త చూద్దాం. లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్ వచ్చి చేరిందట. అది వేరే కేసులో అరెస్ట్ చేసిరట. రాజ్ తరుణ్తో తనకు పరిచయం ఉన్నదని, ఆ పరిచయంతోనే అతడికి లావణ్యలకు డ్రగ్స్ సరఫరా చేశానని మస్తాన్ సాయి అంగీకరించినట. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు నగరపాలెం ప్రాంతానికి చెందిన మస్తాన్ సాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అతడు హిమాచల్ ప్రదేశ్ టూర్కి వెళ్ళిండట. అక్కడ డ్రగ్స్ లావాదేవీలు చేసే ఒక వ్యక్తి అతడికి పరిచయం అయిందట. ఢిల్లీలోని వికాస్పురిలో తనకు డ్రగ్స్ విక్రయించే వ్యక్తిని అతడు మస్తాన్ సాయికి పరిచయం చేశాడు. అప్పటి నుంచి మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి డ్రగ్స్ను గుంటూరుకు తెప్పించుకొని తన స్నేహితులతో పార్టీలు చేసుకుంటున్నాడట. హైదరాబాదులో పరిచయస్తులకు కొన్ని హోటళ్లకు కూడా విక్రయిస్తున్నట. ఈ క్రమంలోనే గుంటూరులో హాల్టింగ్ డ్రైవర్గా పనిచేసే యనమల గోపీచంద్ను డ్రగ్స్ కోసం గత జూన్లో ఢిల్లీకి పంపించిందట. ఆ సరుకును విజయవాడలో తీసుకురావాలని గుంటూరులోని సుబానీ హోటల్ యజమాని కుమారులు నాగూర్ షరీఫ్, ఖాజా మొయినుద్దీన్ వారికి పురమాయించిందట. ఈ మేరకు ఆ ఇద్దరు జూన్ 30వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్కు వచ్చిరట. అయితే ఢిల్లీ నుంచి డ్రగ్స్ వస్తున్న సమాచారం సెబ్ పోలీసులకు అప్పటికే అందడంతో వారు రైల్వే స్టేషన్ వద్ద నిఘా పెట్టి గోపీచంద్, షరీఫ్, మొయినుద్దీన్తో పాటు వారి కారు డ్రైవర్ ఎడ్ల క్రాంతిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ప్రస్తుతం ఈ 4 కూడా నెల్లూరు జైల్లో ఉన్నారు. వీరిని విచారించగా మస్తాన్ సాయి పేరు బయటకు వచ్చిందట. ఈ కేసులో అతన్ని A5గా చేర్చిరట. అంటే డ్రగ్స్ తెమ్మన్నది మస్తాన్ సాయి. రహస్యంగా వచ్చి హైదరాబాద్లో ఉన్న మస్తాన్ సాయి కోసం సెబ్ పోలీసులు జూన్ నెలాఖరు నుంచి తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు 2 నెలల క్రితం హైదరాబాద్ నుంచి గుంటూరు నగరపాలెంలో ఉన్న దర్గాకు వచ్చిందట. ఈ దర్గాకు ధర్మకర్తగా అతని తండ్రి రావి రామ్మోహన్ రావు ఉన్నారు. అక్కడే మస్తాన్ సాయి తలదాచుకుంటున్నాడు. ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. విచారణలో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన నటుడు రాజ్ తరుణ్, లావణ్యల కేసు లింకులు తగిలినాయట. రాజ్ తరుణ్ పైన లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పుడు అతడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని ఆరోపించింది. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసిన మస్తాన్ సాయి తనకు రాజ్ తరుణ్తో స్నేహం ఉంది అని అంగీకరించిందట. గతంలోనే అనేక కేసులు. మస్తాన్ సాయి గుంటూరులోని ఒక హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అప్పట్లో లావణ్య ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అతడిపైన పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే ఆ కేసులో అప్పటి సిఐ రాజశేఖర్ రెడ్డి నిందితుడు మస్తాన్ సాయికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చినాయి. ఈ కేసును నగరపాలెం పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఆ కేసులో అతడు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. కేసు విచారణలో భాగంగా వైద్య పరీక్షలకు రావాల్సిందిగా అప్పటి నగరపాలెం సిఐ హైమారావు బాధితురాలు లావణ్యకు ఫోన్ చేసి పిలిచినా ఆమె రాలేదట. ప్రస్తుతం ఆ కేసు విచారణ పెండింగ్లోనే ఉన్నది. ఇదిలా ఉంటే గుంటూరులో అతనిపైన ఫిర్యాదు చేసిన లావణ్య ఆ తర్వాత కొద్ది నెలలకు హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. 40 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. అటు వరలక్ష్మి టిఫిన్స్, పల్లెటూరి దోశ హోటళ్లపైన గతంలో డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్టు నేపథ్యంలో ఈ కేసులన్నింటిలో కూడా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అంటే వీళ్ళు టీవీల ముందుకు వచ్చి కొట్లాడే దాని వెనకాల మొత్తం డ్రగ్స్ మత్తున్నదన్నమాట.